రైట్ ఇక రేణు దేశాయ్ సోషల్ మీడియాలో వేధింపుల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్న వారిపై సైబర్ క్రైమ్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఇచ్చిన ఫిర్యాదులపై స్పందించిన పోలీసులు తాజాగా సినీ నటి రేణు దేశాయ్ చేసిన ఫిర్యాదుపై కూడా స్పందించారు. ఈ కేసులో ఇద్దరు వ్యక్తులను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. కొంతకాలంగా సోషల్ మీడియాలో తనపై తన పిల్లలపై వస్తున్న అసభ్యకర కామెంట్లు, వ్యక్తిగత దూషణలపై రేణు దేశాయ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తూ అశ్లీల పదజాలాలతో వేధిస్తున్న 4 సోషల్ మీడియా అకౌంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని రేణు దేశాయ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. మార్చి 2న ఆమె ఆధారాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు సాంకేతిక ఆధారాల సాయంతో ఇద్దరు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన ఇద్దరి కోసం కూడా గాలింపు చర్యలు వేగవంతం చేశారు. సోషల్ మీడియా వేదికగా నకిలీ అకౌంట్లతో కామెంట్లు చేస్తే ఎవరూ పట్టించుకోలేరనే ధైర్యంతో ఉన్న కేటుగాళ్ల ఆట కట్టిస్తామని పోలీసులు హెచ్చరించారు. ఇప్పటికే నటి అనసూయ సోషల్ మీడియాలో వేధించిన కేసులో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వరుసగా జరుగుతున్న ఈ అరెస్టులు వేధింపులకు పాల్పడే వారిలో వణుకు పుట్టిస్తున్నాయి. ప్రముఖులే కాకుండా సామాన్య మహిళలు కూడా ఈ తరహా వేధింపులకు గురైతే వెంటనే పోలీసులను ఆశ్రయించాలని, సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ పోలీసులు తెలిపారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ షేక్ సలాం లైవ్లో అందిస్తారు. రైట్ సలాం, చెప్పండి. సామాజిక కార్యకర్తగా ఉంటూ అదేవిధంగా నటిగా పేరు తెచ్చుకున్నటువంటి రేణు దేశాయ్ పట్ల అసభ్యకరంగా కామెంట్స్ చేసినటువంటి వ్యక్తిని ప్రస్తుతం సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ కేసు గురించి మనం పూర్తి వివరాల్లోకి వెళ్తే, ఇటీవల హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో రేణు దేశాయ్ ఓ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మూగజీవాల పట్ల అందరూ ప్రేమతో ఉండాలని, అదేవిధంగా ప్రతి మూగజీవి ప్రమాదకరం కాదని, అయితే తాను అదేవిధంగా ఏదైతే వీధి కుక్కలు ప్రమాదకరంగా ఉన్నాయని భావిస్తున్నారో అటువంటి వీధి కుక్కలను సంరక్షించేందుకు తాను ఎప్పుడు ముందుంటానని ఇటీవల యాంకర్ రేష్మితో కలిసి రేణు దేశాయ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. అనంతరం దీనిపై కొంతమంది వివాదాస్పద కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా రేణు దేశాయ్ ఇన్స్టాగ్రామ్లో ఆమెకు ఇన్స్టాగ్రామ్ ఖాతాకు సంబంధించి ఆమె చేసినటువంటి పోస్టులకు పదే 4 ఐడీల నుండి పదే ఆమెకు అసభ్యకర కామెంట్స్ రావడం, దీనితో ఆమె సీరియస్గా ఈ కామెంట్స్ పట్ల సీరియస్గా ఆమె స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్, ఏదైతే సైబరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా 4 ఐడీలను, ఏదైతే ఇన్స్టాగ్రామ్ 4 ఐడీలను అందించి పోలీసులకు దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని, అదేవిధంగా తన పట్ల అసభ్యంగా కామెంట్స్ చేసినటువంటి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆమె కోరడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి సైబరాబాద్ పోలీసులు సైతం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే తాజాగా మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా రేణు దేశాయ్కి, అంటే ఏదైతే ఇన్స్టాగ్రామ్లో అసభ్యకరంగా ఆమెను బూతులు తిడుతూ చేసినటువంటి కామెంట్స్పై సైబరాబాద్ పోలీసులు సైతం తీవ్రంగా ఈ కేసును పరిగణించారు. అయితే ఈ సందర్భంగా కోటిపల్లి వెంకన్న అనేటటువంటి సెక్యూరిటీ గార్డ్, ఏదైతే మాదాపూర్లో ఉండేటటువంటి కోటిపల్లి వెంకన్న అనేటటువంటి సెక్యూరిటీ గార్డును పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆమెకు కామెంట్స్ చేసినటువంటి వ్యక్తి కోటిపల్లి వెంకన్నగా పోలీసులు గుర్తించారు. ఈ సందర్భంగా మంగళవారం మాదాపూర్లో కోటిపల్లి వెంకన్నను అదుపులోకి తీసుకుని పూర్తిస్థాయి విచారించారు. అయితే ఈ క్రమంలో వెంకన్న ప్రస్తుతం సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అదేవిధంగా ఈ వెంకన్న ఎప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తూ ఉంటారని, ఈ క్రమంలో రేణు దేశాయ్కి సంబంధించినటువంటి ఒక రీల్ రాగా ఆ క్రమంలో ఆయన అసభ్యంగా కామెంట్స్ చేయడం జరిగింది. అయితే ఈ కామెంట్స్ పైనే రేణు దేశాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 2వ తేదీన ఆమె సైబరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈ కేసు పరంగా చూస్తే మనం ఇటీవల
సైబరాబాద్ పోలీసులు అదేవిధంగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సైతం ఇటీవల అనసూయ అంటే ప్రముఖ యాంకర్ అనసూయ భరద్వాజ్ను ఉద్దేశించి ఆమెను ఉద్దేశించి సోషల్ మీడియాలో బ్యాడ్ కామెంట్స్ చేసినటువంటి వ్యక్తిని సైతం ఇటీవల అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం మీద సోషల్ మీడియాలో మహిళల వ్యక్తిగత హననాన్ని కించపరిచే విధంగా బ్యాడ్ కామెంట్స్ చేసే వారి పట్ల తాము ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తే లేదని సైబరాబాద్ పోలీసులు సైతం పలుమార్లు హెచ్చరించారు. అయితే ఇటీవల రేణుదేశాయ్ ఇచ్చినటువంటి ఫిర్యాదుతో ఇప్పటికే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మొత్తం మీద ఆమె 4 ఐడి ఇన్స్టాగ్రామ్ ఐడీలను అందివ్వడం, అందులో భాగంగా ఇప్పుడు ప్రస్తుతం కోటిపల్లి వెంకన్నను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే దీనిపై రేణుదేశాయ్తో పాటు ఇతర మహిళా సంఘాలు సైతము సోషల్ మీడియా వేదికగా ఎలా ఇష్టారీతన అసభ్య కామెంట్స్ చేసే వారి పట్ల ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక రేణుదేశాయ్ హైదరాబాద్ ప్రెస్ క్లబ్ వేదికగా ఆమె మూగజీవాల పట్ల అందరూ ప్రేమగా వ్యవహరించాలని కోరడం జరిగింది. అదేవిధంగా ఆ క్రమంలో అదే సమయంలో ఆమె మాలధారణ ధరించి ఉన్నారు. అయితే తాను మాలధారణ ధరించి ఉన్నా కూడా ఇలా బ్యాడ్ కామెంట్స్ పెట్టడం ఎంతవరకు సమంజసమని చెప్పేసి తన ఇన్స్టాగ్రామ్ ఖాతా వేదిక కూడా రేణుదేశాయ్ ప్రశ్నించారని చెప్పవచ్చు. అంతేకాకుండా ఎవరైతే తనను అసభ్యంగా తిట్టారో, ఎవరైతే కామెంట్స్ చేశారో వారి ఇంటికి వెళ్ళి వారి అమ్మా నాన్న ముందల్నే వారిని నిందించడం జరుగుతుందని చెప్పేసి రేణుదేశాయ్ హెచ్చరించడం కూడా జరిగింది. అయితే ఈ క్రమంలో ఆమె సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడం, ప్రస్తుతము వెంకన్నను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ అనంతరం అరెస్ట్ చేయడం జరిగింది. ఈ మేరకు సైబరాబాద్ పోలీసులు సైతం అధికారికంగా ప్రకటించారు. ఏదైతే రేణుదేశాయ్కు ఇన్స్టాగ్రామ్లో బ్యాడ్ కామెంట్స్ చేసినటువంటి వ్యక్తిని తాము అరెస్ట్ చేశామని తెలపడం జరిగింది. మొన్న యాంకర్ అనసూయ భరద్వాజ్కు ఏదైతే సోషల్ మీడియా వేదికగా ఏదైతే శివాజీ యాంకర్ అనసూయ భరద్వాజ్ మధ్య ఉన్నటువంటి ఈ వివాదంలో సోషల్ మీడియా వేదికగా కాస్త ఘాటు కామెంట్స్ వచ్చాయని కూడా మనం చెప్పుకోవచ్చు అనసూయ భరద్వాజ్కి. ఈ నేపథ్యంలోనే ఆమె సైతం పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ క్రమంలోనే కడప జిల్లాకు చెందినటువంటి వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న అతన్ని విచారించిన అనంతరం ఏదైతే నిజ నిర్ధారణ చేసి అతన్ని అరెస్ట్ కూడా చేశారు. ప్రస్తుతం రేణుదేశాయ్కి సంబంధించినటువంటి కంప్లైంట్ కూడా తెర మీదకి రావడం, అదేవిధంగా సంబంధించినటువంటి వ్యక్తి మాదాపూర్లో ఉండడం, అతను సెక్యూరిటీ గార్డ్ పనిచేస్తూ సోషల్ మీడియా వేదికగా సోషల్ మీడియాపై ఉన్నటువంటి మోజుతో ఇన్స్టాగ్రామ్ ఎప్పటికప్పుడు రీల్స్ చూసేటటువంటి అలవాటు గల వెంకన్న రేణుదేశాయ్కు సంబంధించినటువంటి రీల్ రాగానే అసభ్యకరంగా జుగుప్సాకరంగా చేసినటువంటి కామెంట్స్పై రేణుదేశాయ్ ఫిర్యాదునివ్వడం, ప్రస్తుతం పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం మీద మహిళల పట్ల అంటే ఏదైతే ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేదికగా ఎలా ఇష్టారీతన అలా కామెంట్స్ చేస్తున్నటువంటి పరిస్థితిపై పలువురు ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. కామెంట్స్ ఏదైతే వ్యక్తిగత స్వేచ్ఛ ఉంది, కానీ ఇతరుల వ్యక్తిగత హననాన్ని దెబ్బతీసే విధంగా చేసేటటువంటి కామెంట్స్పై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఇప్పటికే పోలీసులు సైతం పలుమార్లు హెచ్చరించారు. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా పలుమార్లు చెప్పింది. ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి సైతం తెలంగాణ అసెంబ్లీలో చెప్పడం జరిగింది. ఏదైతే సోషల్ మీడియాలో అసభ్యకరంగా కామెంట్స్ చేసే వారిని వదిలిపెట్టేది ప్రసక్తి లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ తరుణంలోనే ప్రస్తుతం హోంశాఖ మంత్రిగా కూడా అక్కడ రేవంత్ రెడ్డి కొనసాగుతున్నారు. ఈ తరుణంలోనే సైబరాబాద్ పోలీసులు సైతము అదేవిధంగా సైబర్ క్రైమ్ పోలీసులు సైతం ఐటీ విభాగం పోలీసులు సంయుక్తంగా సోషల్ మీడియాపై ఒక కన్నేసి ఉంచారని కూడా మనం చెప్పవచ్చు. అంటే రోజు రోజుకు సైబర్ నేరాలకు సంబంధించినటువంటి అదేవిధంగా ఐటీ విభాగానికి సంబంధించినటువంటి ఫిర్యాదులు రావడంపై సోషల్ మీడియాకు సంబంధించినటువంటి రోజు ఫిర్యాదులు రావడంపై పోలీసులు సైతం దీన్ని సవాలుగా తీసుకున్నారని మనం చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే ఎవరైనా సరే సోషల్ మీడియాలో హద్దులు మీరి ఎవరైనా సరే ఫిర్యాదులు చేస్తే ఎవరైనా సరే హద్దులు మీరి కామెంట్స్ చేస్తే మాత్రం వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పోలీసులు పలుమార్లు హెచ్చరించారు. ఇక రేణుదేశాయ్ విషయానికి వస్తే ఆమె ఏదైతే ఇటీవల పెంపుడు కుక్కలకు సంబంధించినటువంటి హింస అనేటటువంటి పెంపుడు కుక్కలపై అవి దాడికి పాల్పడుతున్నాయని వాటిని చంపేస్తున్నటువంటి ఘటనలపై రేణుదేశాయ్ స్పందించారు. అంటే రేణుదేశాయ్ సామాజిక కార్యకర్త కాబట్టి చిన్నారులపై దాడులు జరిగినప్పుడు కానివ్వండి, మహిళలపై దాడులు జరిగినప్పుడు, అదేవిధంగా మూగజీవాలపై ఎవెంట్స్ దాడులు జరిగినప్పుడు ఆమె ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో స్పందిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఆమె ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియా వేదికగా ఆమె స్పందించినటువంటి తీరుపై నెటిజన్స్ చేసినటువంటి కామెంట్స్ కాస్త నెగిటివ్గా ఎక్కువగా నెగిటివ్ కామెంట్స్ రావడంపై ఆమె కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మూగజీవాల పట్ల అందరూ కాస్త ప్రేమగా వ్యవహరించని చెప్పేసి కోరడం జరిగింది. అయితే ఏదేమైనప్పటికీ
అయినప్పటికీ ఆమెకు ఇన్స్టాగ్రామ్ వేదికగా బ్యాడ్ కామెంట్స్ వచ్చినటువంటి తీరుపై కూడా పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఇప్పుడే కాదు, గతంలో సైతం రేణుదేశాయి తనకు వచ్చేటటువంటి బ్యాడ్ కామెంట్స్పై పలుమార్లు సోషల్ మీడియా వేదికగా కాస్త హెచ్చరించడం కూడా జరిగింది. నెటిజన్స్ కాస్త అంటే ఎవరి వ్యక్తిగత హనాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తించవద్దని చెప్పేసి ఆమె కోరడం జరిగింది. కానీ ఈ క్రమంలో కాస్త పెంపుడు శునకాల గురించి, అదేవిధంగా శునకాల గురించి ఆమె చేసినటువంటి హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో చేసినటువంటి కామెంట్స్ పై ప్రస్తుతము ఏదైతే నెటిజన్స్ చేసినటువంటి కామెంట్స్, బ్యాడ్ కామెంట్స్ ప్రస్తుతము వివాదాస్పదంగా మారడం, ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏకంగా ఫిర్యాదు చేయడం చూస్తే ప్రస్తుతము అదేవిధంగా పోలీసులు సైతం ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని అతన్ని అరెస్ట్ చేశారు. అయితే ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి పలు సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నటువంటి ఇలాంటి ఘటనల పట్ల ఈ నిరంతరము పోలీస్ విభాగము ఎప్పటికీ కన్నేసి ఉందని మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఒక బ్యాడ్ కామెంట్స్ చేసి మనం తప్పించుకుందామనేటటువంటి అవకాశము ఉంటుందని చెప్పేసి పలువురు భావించేటటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ పోలీసులు మాత్రం అధునాతన టెక్నాలజీతో ఎవరైతే ఫేక్ ఐడీలతో కామెంట్స్ చేస్తున్నారో వారిని పట్టుబట్టి, వారిని పసిగట్టి, వారిని అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూడవచ్చు. అందుకే సోషల్ మీడియాపై ఎట్టి పరిస్థితుల్లో పోలీసుల నిఘా ఉంటుంది కాబట్టి ఎవరి వ్యక్తిగత హననానికి దెబ్బతీసే విధంగా ఎవరు ప్రవర్తించవద్దని చెప్పేసి ఇప్పటికే మహిళా సంఘాలు కోరుతున్నటువంటి పరిస్థితి కూడా చూడవచ్చు. అదేవిధంగా దీనిపై అంటే చాలామంది రేణుదేశాయ్ చెప్పినటువంటి మరొక మాట కూడా ఇప్పుడు ప్రస్తుతం మనం చర్చించుకోవచ్చు. మద్యం తాగి ఎందరో చనిపోతున్నారు, అందుకోసము మద్యం షాపులను మూసివేయలేదు కదా. అదేవిధంగా ఏదైతే పెంపుడు కుక్కలు ప్రస్తుతము ఎక్కడైతే శునకాలు కాటు వేస్తున్నాయని చెప్పేసి వాటిని చంపడం ఎంతవరకు నేరమని చెప్పేసి ఆమె ప్రశ్నించిన తీరుపై, హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ఆమె ప్రశ్నించిన తీరుపై ఆ వీడియోకు చాలా కొద్దిగా అంటే అసభ్యకరంగా కామెంట్స్ వచ్చినటువంటి పరిస్థితి. దీనిపై కూడా రేణుదేశాయ్ చాలా స్పందించారు. అయితే మొత్తం మీద సోషల్ మీడియా వేదికగా వచ్చేటటువంటి కామెంట్స్పై వచ్చేటటువంటి ఫిర్యాదులను తెలంగాణ పోలీసులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారని చెప్పవచ్చు. ఇప్పటికే వరుసగా రోజు ఎవరో ఒకరి అరెస్ట్, అంటే విఐపీలు అంటే అదేవిధంగా హీరోయిన్స్, అదేవిధంగా సామాజిక కార్యకర్తలను దృష్టిలో ఉంచుకొని ఎవరైతే నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారో అటువంటి వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని, తమకు ఫిర్యాదు అందితే చాలు అటువంటి వారిని కటకటాల లోపలికి పంపిస్తామని చెప్పేసి ఇప్పటికే పోలీసులు హెచ్చరిస్తున్నారు. మొత్తం మీద సోషల్ మీడియా వేదికగా ఇలాంటి ఘటనలు అంటే ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ మాత్రం చేస్తే మాత్రం ఊరుకునేది లేదని పోలీసులు హెచ్చరించినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇటీవల కాలంలో మనం చూడవచ్చు, సోషల్ మీడియా వేదికగా చిన్నారులకు ఉద్దేశించి సైతం కాస్త కామెంట్స్ కాస్త దారుణంగా వస్తున్నటువంటి పరిస్థితి కూడా చూడవచ్చు. అదేవిధంగా చిన్నారులకు అంటే తెలంగాణలో కానివ్వండి, ఏపీలో కానివ్వండి, రెండు ప్రభుత్వాలు ఇటీవల అంటే చిన్నారులకు సోషల్ మీడియా బ్యాన్ చేసేటటువంటి ఉద్దేశంపై సైతము రెండు ప్రభుత్వాలు చర్చించినటువంటి పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. అంటే దీన్ని బట్టి సోషల్ మీడియా ప్రభావము ప్రజల్లో ఎలా ఉందో కూడా మనం చూడవచ్చు. అంటే సోషల్ మీడియాను మంచి కోసమే ఉపయోగించండి, కానీ ఏదైతే ఇతరులను కించపరిచే విధంగా, ఇతరుల వ్యక్తిగత హననాన్ని దెబ్బతీసే విధంగా ఎవరు ప్రవర్తించవద్దని చెప్పేసి పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎవరికైనా సరే బ్యాడ్ కామెంట్స్ కానివ్వండి, ఏదో శృతి మించికి మాత్రం ప్రవర్తిస్తే మాత్రం సోషల్ మీడియాలో ఖచ్చితంగా వారిపై చర్యలు ఉంటాయని కూడా ఇప్పటికే తెలంగాణ పోలీసులు హెచ్చరించడం జరిగింది. ఈరోజు కూడా మరొక ఘటన కూడా జరిగింది. ఇదే విషయంపై సోషల్ మీడియాలో క్రేజ్ పెంచుకోవాలనేటువంటి కోరికతో రీల్స్ చేస్తూ ఓ యువకుడు మృతి చెందినటువంటి ఘటనకు సంబంధించినటువంటి వీడియోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కానీ సోషల్ మీడియాలో క్రేజ్ పెంచుకోవడానికి ఎన్నో దారులు ఉన్నాయి. ఎవరు కానీ ప్రమాదాన్ని తెచ్చుకోవద్దని చెప్పేసి ఇప్పటికే కోరుతున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఇప్పటికే హైదరాబాద్ సిపి సజ్జన్నార్ కూడా తన సోషల్ మీడియా పేజీల ద్వారా ఇప్పటికే ఎన్నోసార్లు యువతకు పిలుపునిచ్చారు. ఎవరైనా సరే సోషల్ మీడియాను హద్దులు మీరకుండా, ఏదైతే ఎవరిని కించపరచకుండా వాడండి అని చెప్పేసి ఇప్పటికే కోరడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో సిపి సజ్జన్నార్ కూడా ఎన్నోసార్లు యువతకు హెచ్చరికలు జారీ చేశారు. సోషల్ మీడియాను కాస్త జాగ్రత్తగా వాడండి అని చెప్పేసి కోరడం కూడా జరిగింది. కానీ ఈ ప్రస్తుతము నిన్న యాంకర్ అనసూయ భరద్వాజ్, ప్రస్తుతము సామాజిక కార్యకర్త నటి రేణుదేశాయ్ని ఉద్దేశించి చేసినటువంటి అంటే నెగిటివ్ కామెంట్స్ చేసినటువంటి, అసభ్యకరంగా కామెంట్స్ చేసినటువంటి వారిని పోలీసులు అతి తక్కువ వ్యవధిలోనే అంటే దాదాపు 2వ తేదీన రేణుదేశాయ్ ఫిర్యాదునిచ్చారు 4 ఇన్స్టాగ్రామ్ ఐడీలపై. అయితే అవన్నీ ఫేక్ ఐడీలుగా మొదటగా పోలీసులు గుర్తించడం జరిగింది.
ఫేక్ ఐడీలుగా గుర్తించిన అనంతరము తర్వాత అధునాతన సాంకేతిక టెక్నాలజీతో ఇంతకు వీరెవరు అనే కోణంలో పోలీసులు పట్టుబట్టి దర్యాప్తు సాగించారు. చిట్ట చివరకు మాదాపూర్ వద్దకు చెందినటువంటి వెంకన్న, ఏదైతే సెక్యూరిటీ గార్డ్ విధులు నిర్వహించేటటువంటి వెంకన్నను గుర్తించి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే దీనిపై రేణుదేశాయ్తో పాటు పలు సంఘాలు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఘటనలో ఏదైతే యాంకర్ అనసూయ భరద్వాజ్ కేసుకు సంబంధించి కానివ్వండి, అదేవిధంగా రేణుదేశాయ్ కేసుకు సంబంధించి కానీ పోలీసులు ఒకటే ఒక హెచ్చరిక జారీ చేస్తున్నారు. సోషల్ మీడియాను హద్దు మీరకుండా వాడండి అని చెప్పేసి కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ఎవరైనా సరే మహిళల వ్యక్తిగత హననాన్ని దెబ్బతీసే విధంగా ఎవరైనా సరే ప్రవర్తిస్తే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని కూడా తెలంగాణ పోలీసులు హెచ్చరిస్తున్నారని చెప్పవచ్చు. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ సలాం. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.